ఇష్టంగా మామిడి పండ్లను తినడం కూడా తప్పైపోయిందబ్బా! అయితే మా అత్తమ్మ మామిడి పండ్లు తీసుకొచ్చారని చెప్పాను గదా! వాటితో పాటు నా అంతలా ఉండే పచ్చి మామిడికాయలు కూడా తీసుకొచ్చారు. నీ అంతలా ఉండేవా? ఏంటక్కా అవి? ఏంటంటే బేనిసా పండ్లు. మీకు తెలుసా ఆ బేనిసకాయలు ఎంత తియ్యగుంటాయి గదా! పచ్చిగా ఉన్నా కూడా. దాంతో పాటు పులారం మామిడికాయలు కూడా తీసుకొచ్చారనమాట. వీటితో పచ్చడి చేసుకుంటారు. అలాగే ఊరగాయ కూడా చేసుకుంటారు. సో, ఫస్ట్ అయితే అన్నీ మాగపెట్టడానికి సెపరేట్ చేసేసి పక్కన పెట్టేశాను. ఇంకా బేనిస్ పండు పచ్చిగా ఉన్న తియ్యగా ఉంటుందని చెప్పాను కదా! సో, మా ఇంట్లో అందరికి కూడా ఇష్టం అనమాట. ఉప్పు, కారం చల్లుకొని తినడం. సో, ఫస్ట్ అయితే ఒక మామిడి పండు కోసేసి మా ఆయన చేతికైతే ఇచ్చేసాను తినడానికి. తర్వాత బేనిస్కాయ కట్ చేసి కొంచెం చల్లబడ్డానికి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట. ముక్కలు ముక్కలుగా చేసేసి. ఇంకా మా ఆయన తినేటప్పుడు మామిడి పండు కొంచెం టేస్ట్ చూపిచ్చారనమాట. చూసిన వెంటనే ఆగుతామా ఇంకా? పనులన్నీ హైప్ చేసుకొని, మంచిగా మామిడి పళ్ళని నీట్‌గా కడిగేసుకొని, ఇంక టెంకతో పాటు తింటున్నా అనమాట. ఎంత బావున్నాయంటే పులారం మామిడి పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు పుల్లగుంటాయి. కానీ ఇలా తియ్యగా అయిన తర్వాత పీచు పీచుగా సూపర్ టేస్టీగున్నాయి. సో, నేను తినేది చూసి మా ఆయన మా అత్తమ్మతో చెప్తున్నారు. చూడు చూడు అని. చూడు చూడు పెద్దమ్మ మొత్తం మామిడి పళ్ళనంతా చంపేస్తా ఉంది అని చెప్పేసి. అది. అక్కడ తప్పొచ్చిందండి. మా ఆయన తిన్నప్పుడు మాత్రం నేను కామెంట్ చేయలేదు. సో, నేను తినేటప్పుడు మా ఆయన కామెంట్ చేసుకొని ఇద్దరు కలిసి నవ్వుకున్నారు. సో, సీరియస్‌గా చెప్పాలంటే నాకు కూడా బాగా నవ్వొచ్చేసింది. బట్ ఎనీవేస్ మామిడి పళ్ళనైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం ఈ సీజన్‌కైతే సూపర్‌గా.